అందరికీ నమస్కారం. శ్రీ గీతా టాక్స్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి కథ హనుమంతుల వారి గురించి. ఎంత చెప్పుకున్నా తక్కువే. హనుమంతుల వారు లంకా దహనం తర్వాత పాపం తోకంతా చాలా వేడెక్కిపోయింది కదా ఆయనకి. లంకను దహించిన తర్వాత ఆ వేడిని చల్లార్చుకోవడానికి అక్కడ ఉండేటటువంటి ఒక సరస్సులో దిగుతారనమాట. దిగి కాసేపు ఉండి ఆయన వచ్చేస్తారు. ఆ సరస్సులో ఉన్నప్పుడు ఆయన శరీరం నుంచి ఒక చెమట చుక్క కింద పడుతుంది. ఆ చెమట చుక్కని ఒక జలకన్య మత్స్యకన్య మింగుతుందన్నమాట. మింగిన తర్వాత హనుమంతుల వారు మామూలుగా యథాప్రకారం వెళ్ళిపోతారు. ఆ తర్వాత రామరావణ యుద్ధం అంటే లంకకి వారధి కట్టడం, వీళ్ళంతా వారధి నిర్మాణం అవుతుంది. వానరులంతా వెళ్తారు, యుద్ధం జరుగుతూ ఉంటుందన్నమాట. ఈ రామ రావణ యుద్ధంలో ఏం జరుగుతుంది? రావణాసురుడు తన శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి యుద్ధం పంపిస్తూ ఉంటాడు. తన సేన, తన బంధుమిత్రులు, కొడుకు, తమ్ముడు, వీళ్ళందరూ, కుంభకర్ణుడు, వీళ్ళందరూ కూడా హతమైపోతారు. ఇంకా ఏం చేయాలి అని చెప్పేసి మాయా ఉపాయంతో వీళ్ళని జయించాలని చెప్పేసి ఏం చేస్తాడు? పాతాళ లోకంలో ఉండేటటువంటి తన తమ్ముడు, అంటే తనకి చుట్టం అవుతాడు, మైరావణుడు. ఆ మైరావణుడు సహాయం కోరుతాడు. సరే, అన్నదమ్ములకు సహాయం చేద్దాం కదా అని మైరావణుడు వస్తాడు, మహామాయావి. ఆ మైరావణుడు ఏం చేస్తాడు? రామ లక్ష్మణుల్ని తీసుకుని ఎత్తుకుని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి పాతాళలోకంలో బంధించేస్తాడు. బంధించేసిన తర్వాత మొత్తానికి హనుమంతుల వారు తన తెలివితోటి పాతాళలోకంలో ఉన్నాడు రామలక్ష్మణులను కనిపెట్టి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ ద్వారం దగ్గర ఒక యువకుడు ఉంటాడు. ఆ యువకుడు సైన్యాధ్యక్షుడు అనమాట. ఆ ద్వారం దగ్గర ఉండే అతను మహాబల పరాక్రమాలతోటి యుద్ధం చేస్తాడు హనుమంతుడితోటి. ఏమిటి నాయన, ఎవరు నువ్వు ఇంత బల పరాక్రమాలతో ఉన్నావు అని. అతను ఎలా ఉంటాడంటే సగం వానర రూపంతో సగం మకర రూపంతో ఉంటాడు. అంటే మొసలి రూపం అనమాట. విచిత్రంగా ఉన్నావు, బలంగా ఉన్నావు, నువ్వు సామాన్యుడు కాదు, ఎవరు అని అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్తారనమాట, ఇతను జలకన్య యొక్క కుమారుడండి అని చెప్తారు. చెప్పిన తర్వాత అప్పుడు అర్థమవుతుందనమాట, ఆయనకి విషయం తెలుస్తుంది. ఓహో, ఇతను నా కుమారుడు అని చెప్పి చాలా ఆనందిస్తాడనమాట. అలా అయినా కూడా మకరధ్వజుడు ఏమంటాడు? మీరు తండ్రి అయినా సరే నేను నా ప్రభు యొక్క ధర్మాన్ని పాటిస్తాను, ద్వారపాలకుడి కింద నన్ను పెట్టారు ఇక్కడ, నేను యుద్ధం చేయాల్సిందే అని చెప్పి మళ్ళీ తెలిసినా కూడా యుద్ధం చేస్తాడు. చేసిన తర్వాత చాలా రోజులు యుద్ధం తర్వాత మొత్తానికి ఆంజనేయులు వారు మకరధ్వజుడిని ఓడిస్తాడు. తన పుత్రుడు మకరధ్వజుడు చాలా శక్తివంతులని తెలుసుకుని ఎంతో సంతోషిస్తాడు. రామ లక్ష్మణులని మైరావణుడి చెర నుంచి విడిపించి తీసుకెళ్తాడు. తర్వాత రామరావణ యుద్ధం జరగడం, రావణాసురుని సంహరించడం జరిగిపోతాయి అన్నమాట. ఇలా మన హనుమంతుల వారు ఆజన్మ బ్రహ్మచారి అయినా కూడా మకరధ్వజుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు రాజస్థాన్లోని అజ్మీర్లోను, గుజరాత్లోని ద్వారకలోను కూడా మకరధ్వజుడి యొక్క ఆలయాలు ఉన్నాయట. మకరధ్వజుడు కూడా తన తండ్రి హనుమంతుల వారిలాగే అభయం ఇచ్చి తనను శరణు కోరిన వారిని రక్షించి ఎంతో మంచి పేరు కలిగి ఉన్నాడు అని తెలిసింది. ఇది ఈరోజు మనం తెలుసుకున్న కథ అనమాట. ఆజన్మ బ్రహ్మచారి అయిన హనుమంతుల వారి యొక్క పుత్రుడి యొక్క విశేషం. సో ఉంటాను మరి. ఇలాంటి మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ లోపల మీరు ఏం చేయాలో తెలుసు కదా. మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, గంట సింబల్ని ప్రెస్ చేయాలి. సెలవు.